అసలు నిజంగా కూడా సినిమా చూస్తున్నంతసేపు ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ ఉంది కానీ సెకండ్ హాఫ్ అయితే కేక్ అన్న సినిమా మొత్తం చింపేసిండు. అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేడు అట్లా చింపేసిండు సినిమా. ఆ బొమ్మలో నుండి అయితే కాలుస్తాడు, అది నిజంగా బాగుంది బ్రో. నైస్. ఫస్ట్ హాఫ్ స్లో ఉంది కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మొత్తం యాక్షన్స్. రవితేజ మ్యూజిక్ బాగుంది, రవితేజ యాక్షన్ సీన్స్ బాగున్నాయి, సెకండ్ హాఫ్ బాగుంది. స్టోరీ చూడండి, ఇంకా స్టోరీ చెప్తే లాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. విజువల్స్ గన్స్ బాగా యూజ్ చేస్తారు, బాగుంది మూవీ. సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది నాకు. కంటెంట్ అంటే ఏంటో తన వైఫ్ కోసం మూవీ చేశాడు, తన వైఫ్ కోసం. ఒక్కొక్క సీన్ లాస్ట్ సీన్ అయితే కోమా యాక్టింగ్ చేసిన నేను వేసుకున్న కలర్స్ ఒక్క రవితేజ నాకు బ్లాక్ బస్టర్ పక్క. అరే ఏమన్నా తీసిన రెండు కళ్ళు సరిపోలన్నా మూడో కళ్ళు ఉంటే బాగుంది అనిపించింది అన్న. కోమానా అంతే, ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిందన్నా, ఎవ్వరు ఏమన్నా అనుకోనా అంతేనా. థ్యాంక్ యూ. బాగుంది, చూడొచ్చు ఒకసారి, వన్ టైం వాచబుల్. రవితేజ వన్ మ్యాన్ షో. రవితేజ ఫ్యాన్స్కి మాత్రం ఇది పండగ లాంటి సినిమానే. బీజిఎం వేరే లెవెల్ అండి, బీజిఎం మంచిగా ఉంది. హనుమాన్ డైరెక్టర్ రవితేజ వన్ మ్యాన్ షో. గన్ ఫైట్స్ అవన్నీ బాగుంటాయి, మీరు థియేటర్లో వెళ్ళి ఎంజాయ్ చేయండి. సినిమా మాత్రం వేరే లెవెల్ లాగా సేమ్ ఇది కూడా రవితేజది సెకండ్ పార్ట్ కూడా ఉండబోతుంది. బట్ మూవీ అయితే ఒక యూనివర్స్లానే ఉంది. ఫస్ట్ హాఫ్ మస్తు ఇంటెన్స్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ స్లో ఉంటుంది. బట్ క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్ ఎండింగ్లో కూడా ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ గన్ షూటింగ్ కానీ, ఆ డైరెక్ట్ టేక్ తీసుకునే విధానం కానీ చాలా బాగా తీసాడు మూవీ. యాక్షన్స్ సూపర్ మామూలుగా కాదు. ఒకటి మన ఎల్సీ యూనియన్ అనుకుంటాను, లియో దాన్ని డామినేట్ చేస్తుంది, చాలా బాగుంది. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం, బట్ అది స్టోరీలోకి వెళ్ళాలి కాబట్టి ఉంటుందేమో. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం హై ఇంటెన్సిటీ. అఫ్ కోర్స్ అందరు చూడొచ్చు, అంటే మాస్ ఆడియన్స్ బాగా యాక్షన్ ఇష్టపడే వాళ్ళు కంపల్సరీ బాగుంటుందేమో. మస్తు కాంపిటీషన్ ఇచ్చుండేది కాంపిటీషన్. వర్గంగా చెప్పాలంటే అప్పుడు థియేటర్ ఆక్యుపెన్సీ లేదు కాబట్టి రవితేజ తీసుకున్న డెసిషన్ మంచిదే, మంచి బాగుంటుంది. రవితేజ డైరెక్షన్, యాక్షన్స్, ఆ గన్స్ యూజ్ చేసిన విధానం మాత్రం హైలైట్. అసలు చాలా బాగా తీశారు, ఆ గన్స్ బాగా యూజ్ చేశాడు. బాగుందన్న, చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ అయితే హైలైట్గా ఉన్నాయి, సెకండ్ హాఫ్ హైలైట్గా ఉంది అన్న సినిమా. స్టోరీ కూడా బాగుందన్న. రవితేజ యాక్టింగ్ చింపేశాడు, మామూలుగా లేదు అసలు. లేదన్న అలా ఏం లేదు. యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగా తీశాడు. అలాంటి సినిమా ఈ మధ్య రీసెంట్గా రాలేదు యాక్చువల్గా. బాగుందన్న, చాలా బాగుంది. అంటే రెగ్యులర్ అంటే నార్మల్ స్టోరీ, కేజీఎఫ్ తొక్క అనే రేంజ్లో అయితే ఎలివేషన్స్ పడ్డాయి. కానీ ఎందుకో ఎలివేషన్కి ఇచ్చినంత జస్టిఫికేషన్ అయితే ఇవ్వలేదు. ఆ జస్టిఫికేషన్ మిస్ అయింది. ప్రతి సినిమా ఎలా అయిపోయిందంటే ఇప్పుడు సైన్తో తీసుకున్నా, సలాద్ తీసుకున్నా, అంతా పార్ట్ 2లో చూసుకోండి, పార్ట్ 2 ఎలివేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసుకున్నారు తప్ప ఇందులో ఇచ్చిన ఎలివేషన్స్కి జస్టిఫికేషన్ అయితే లేదు. అండ్ డిఓపి చాలా బాగుంది. ఆ డైరెక్టర్ కూడా సినిమాటోగ్రఫర్ అవ్వడం వల్ల ప్రతి సీన్ కూడా చాలా బాగా తీశాడు. అండ్ ఎడిటింగ్ కూడా తనే తీసుకోవడం వల్ల ఏంటంటే అంత ప్యారల్గా రన్ అవుతుంటాయి. ప్యారల్గా ఒక 3-4 స్టోరీస్ లాగా ఎడిటింగ్ చేశారు. అలాంటి ఎడిటింగ్ తెలుగులో యాక్సెప్ట్ చేయరు అంత ఎక్కువ. అది కాకుండా బీజిఎం కూడా తను కొత్తతనైనా సరే చాలా టాప్ క్లాస్లో ఇచ్చారు, అది బాగుంది. డార్క్ కామెడీ కొంచెం ట్రై చేశారు కానీ అది పెద్ద వర్కౌట్ అయినంత ఇదైతే లేదు. యాక్టింగ్, పర్ఫార్మెన్స్ అయినా, తన మేకవర్ అయినా అవన్నీ చాలా బాగున్నాయి. ఫ్లాష్ బ్యాక్ కూడా అంత కొంచెం బోరింగ్ ఉంది. పార్ట్ 2 అదే చెప్తున్నాయి కదా, ఇప్పుడు సైన్లో ఎలా అయితే మనకి బిల్డప్ షాట్స్ అన్ని రైట్ చేసి లాస్ట్లో పార్ట్ 2 ఉందని పెట్టేస్తారు, ఇందులో కూడా సేమ్ అంతే. ఏదో తీయాలని తీస్తారు తప్ప అంత తీయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు కేజీఎఫ్ అయినా, సలార్ అయినా అవి స్టోరీ ఎక్స్టెన్షన్స్, వాటికి పార్ట్ 2 ఉంటే ఓకే. కానీ ఇలాంటి వాటికి ఏంటో జస్ట్ దీన్ని వాడుకుందాం అని సెకండ్ పార్ట్ తప్ప అంత తీయాల్సిన అవసరం అయితే లేదు. రవితేజ అన్న ఎట్లా చూపించాలో అట్లా చూపించుర్రు. పార్ట్ 2లో ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. ఇది మాత్రం 5కి 3.5 ఇస్తాను నేనైతే రేటింగ్. సూపర్ ఉంది, మైండ్ పోతుంది. సినిమా యాక్షన్, హీరో యాక్షన్ ఒకటి, గన్స్ ఏమో ఎవరి దగ్గర పోనీయకుండా ఇట్లా ఆపుతారు. ఎందుకంటే ఇట్లా బయట దారుణాలు జరుగుతుంది కదా, దాని గురించి ఇది మొత్తం మూవీ. అయితే ఎవరి దగ్గర గన్ మాత్రం పోదు, మ్యాక్సిమం హీరో దగ్గరనే ఉంటుంది. కామెడీ ఎక్స్పర్ట్ అంటే అన్న అన్ని సీన్ చేస్తాడన్న రవితేజ. ఆల్రెడీ రాజమౌళినే డామినేట్ చేసి ఉంటారు రవితేజ అన్న. ఈ సినిమా ఎంత రాజమౌళిని డామినేట్ చేసిందంటే ఏంది అసలు, మామూలు లేదు, మైండ్ పోతుంది అసలు. సినిమా అదిరిపోయింది. ప్రౌడ్ టు బి ఏ రవితేజ ఫ్యాన్. హాలీవుడ్ రేంజ్లో ఉంది యాక్షన్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్. చాలా ఎంజాయ్ చేశాను. అదే
క్లైమాక్స్ అంటే ఇంకా సూపర్ ఉంది. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2, అదే చూద్దాం. ఇప్పుడు ఇంకొకటి అందరు ఆడియన్స్కి రిక్వెస్ట్, మా సినిమా కూడా నమోనే రిలీజ్ అవుతుంది అతి త్వరలో. సపోర్ట్ అవర్ ఫిల్మ్. దిస్ ఈస్ ద గెటప్ ఫర్ మై అప్కమింగ్ ఫిల్మ్. రవి గారు తమ్ముడుతో నేను పని చేశాను ఒక 10-12 years బ్యాక్. ఇప్పుడు ఫ్యూచర్లో రవి గారితో కూడా పని చేస్తే ఇంకా బాగా ఉంటుంది. అదే థ్యాంక్స్ అందరికీ. అండ్ చూడండి, ఈగల్ చూడండి, చాలా బాగుంది సినిమా. అందరు ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ కమ్ అండ్ వాచ్. ఇట్స్ గివింగ్ సమ్ మెసేజ్ టు ద వరల్డ్. ఓకే, సో నైస్ మూవీ. And support our film as well, Namo. It's coming very soon in theaters. Okay, thanks everybody. Come and watch Eagle and wait for Namo. Watch Namo also. Thank you. హాలీవుడ్ స్టైల్లో ఉన్నది సినిమా. హాలీవుడ్ స్టైల్లో ఉన్నది. అయితే ఆయుధాలు అక్రమ మార్గము, ఆయుధాలు రైట్ పర్సన్స్కి వెళ్ళాలి. ఆయుధాల వల్ల విధ్వంసం ఉన్నది. ఆయుధాలది కూడా దాన్ని జాగ్రత్తగా సక్రమమైన వేలో వీటిని ఉపయోగించాలి. ఆయుధాలని వేరే అన్యుల అంటే వేస్ట్ వ్యక్తుల చేతికి వెళ్లకుండా ఆయుధాలని సక్రమ మార్గంలో నడపాలనే థీరీ ఉన్నది. బాగుంది సినిమా. ఓకే. రవితేజ గారికి బ్లాక్ బస్టర్ సినిమా ఇది. వార్ అగేన్స్ట్ బాక్స్ ఆఫీస్ అని చెప్పొచ్చు. చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఆల్సో మా సినిమా నమో రిలీజ్ అవబోతుంది మంత్ ఎండ్లో. ఖచ్చితంగా మా నమో సినిమా కూడా మీరు చూస్తారని, ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఉంటాయి, బట్ నేను టికెట్ కొనుక్కుని వచ్చానంటే వర్త్ ఇట్. రవితేజ గారి సినిమా చూసామంటే చాలా చాలా బాగుంది. ఆయన ఎనర్జీ అంటే రవితేజ గారు అంటే ఎనర్జీ. సో సినిమా మాత్రం చాలా బాగుందండి. మనం ఒక సినిమా లాగానే చూడాలి. మరి పర్సనల్గా ఫీల్ అయిపోయాది ఇది అనకూడదు. ఆనందం కొంతసేపు ఎంజాయ్ చేయండి. అందరికి మంచి కామెంట్స్ ఇవ్వండి అంతే. బట్ సినిమా చాలా బాగుంది. సూపర్. बोल अरे देख रहे कैसा है सिनेमा कैसा है बोल. शिवरात्रि विगिल अर्थమైందా? రైట్ ద క్యాప్షన్. శివరాత్రి విగిల్ బాక్స్ ఆఫీస్ ఈగల్, రవితేజాస్ ఈగల్ సినిమా బాగుంది, నో ప్రాబ్లం. నాకు తెలిసి డైరెక్టర్ చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే దీన్ని పాన్ ఇండియాగా తీసింటే సినిమా బాగుండేది. నిజంగా చెప్తున్నా, నిజంగా పాన్ ఇండియా పార్ట్ 2 కూడా ఉంది. యుద్ధకాండ మొదలైంది, అర్థమైందా? గన్ను కూడా రాబోయే రోజులలో మనం ఫ్రీగా ఇప్పుడు కొంటే దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి అని చెప్పేసి తీసుకొని వచ్చారు. చాలా బాగుంది. యాక్టింగ్ అయినా డైరెక్షన్ అయినా. నిజం చెప్పాలంటే రవితేజ్ అన్న సినిమాలలో ఇది అన్నిటికంటే కొత్తగా ఉందన్నమాట ఈ మూవీ. సో ఈ సినిమా మొత్తం ఫైట్సే, ఒక విధ్వంసాన్ని ఆపే ఫైట్స్ అన్నమాట. ఇప్పుడు ఒక 100 మందిని ఆపడానికి ఒక్క మనిషి ఎంత కష్టపడతాడు, వెనక ఎంత పెయిన్ ఉంది. సో అతను కూడా ఒక కాంట్రాక్ట్ కిల్లరే. గన్స్ను మొత్తం ఆపేయడం అనేది ఒక ఇండియాలోనే కాదు, మొత్తం మన ప్రపంచంలోనే అసలు ఈ గన్స్ అనేటివి ఉండకూడదు. ఇవి ఓన్లీ ఎవరికైతే కావాలి వాళ్ళకి మాత్రమే ఉండాలి అని చెప్పేసి ఒక సినిమా తీసిండు. డైరెక్టర్ కొత్తోడని చాలామంది అంటున్నారు, కానీ డైరెక్టర్ కొత్తోడని కాదన్న. ఇప్పుడు టాలెంట్ లేనిది ఎవరు బయటికి రారు మనకి. సో ఆయన దగ్గర టాలెంట్ ఉంది, అది చూపించారు. ఇప్పుడు ఈగల్ 2 అనేది కూడా ఉంది, అది మాత్రం ఒక విధ్వంసం అన్నమాట. ఇప్పుడు మనం సలార్ చూసాం, తర్వాత వచ్చేసి ట్రిపుల్ చూసాం. సో ఇప్పుడు అలాగే ఒక మూవీ అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ.